ఎలా చనిపోవటం ఉత్తమం? ఇది బహుశా మనుషులు అడిగే ప్రశ్నలన్నింటిలోకి చాలా లోతైన ప్రశ్న. చాలాసార్లు మనలో మనమే అనుకుంటాం కదా. సరే, ఈరోజు మనం స్వామి వివేకానంద బోధనల వెలుగులో ఈ ప్రశ్నకు సమాధానమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు సూటిగా ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అసలు ఎలా మరణించడం ఉత్తమం? ఈ ప్రశ్న వినగానే మనందరిలో ఏదో తెలియని ఆలోచన మొదలవుతుంది కదూ. ఇది నిజంగా చాలా బరువైన ప్రశ్న. కాని ఇక్కడే ఓ విషయం, దీనికి సమాధానం మనం ఊహించినట్టుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే స్వామి వివేకానంద దృష్టిలో ఈ ప్రశ్న చనిపోవడం అనే శరీరానికి సంబంధించిన విషయం కానే కాదు. అసలు పాయింట్ వేరే చోట ఉందన్నమాట. ఆయన ఈ ప్రశ్నను పూర్తిగా మార్చేసి ఒక కొత్త కోణంలో చూపిస్తారు. అంటే మరణాన్ని జీవితంతో ముడిపెట్టి చూపిస్తారు. ఇక్కడే ఉందసలు కిటుకు. వివేకానందులేమంటారంటే, ఒక వ్యక్తి ఎలా చనిపోయాడు అనేది ముఖ్యం కాదు, ఎలా బతికాడు అనేదే ముఖ్యం. ఆలోచించండి. అంటే మన ఫోకస్ మొత్తం మరణం మీద నుంచి జీవితం మీదకు మారాలన్నమాట. దీంతో అసలు ప్రశ్నే మారిపోతుంది కదా. సరే, మరి అర్థవంతమైన జీవితం జీవించడమంటే ఏంటి? ఆ జీవితానికి అడ్డుపడేదేంటి? వివేకానందుడి ప్రకారం ఆ అతిపెద్ద అడ్డంకి భయం, ముఖ్యంగా చావు భయం. ఈ ఒక్క భయమే మనల్ని పూర్తిగా ధైర్యంగా బతకకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే అభయ స్థితిని సాధించడం. అభయమంటే ఏంటి? సంపూర్ణమైన నిర్భయత్వం. ఎప్పుడైతే భయం మనల్ని కంట్రోల్ చేయడం ఆపేస్తుందో అప్పుడు మాత్రమే మన అసలైన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. వివేకానందుడి బోధనల్లో ఇది చాలా ప్రాథమికమైన సూత్రం. ఇక్కడ చూడండి, జీవితంలో రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకటేమో భయంతో ప్రతిదానికీ సంకోచిస్తూ ఏమీ చేయకుండా చిన్నగా కుంచుకుపోయిన జీవితం. రెండోదేమో ధైర్యంతో స్వేచ్ఛగా ఒక లక్ష్యంతో ఎదుగుతున్న జీవితం. ఈ అభయం అనేది భయంతో బతికే దారినుంచి స్వేచ్ఛవైపు నడిపించే ఒక బ్రిడ్జ్ లాంటిది. మనలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీసే తాళం చెవి ఇదే. అయితే ఈ లోపలున్న నిర్భయత్వాన్ని బయట ప్రపంచంలోకి ఎలా తీసుకురావాలి? అంటే మన పనుల్లో దాన్ని ఎలా చూపించాలి? దానికి సమాధానమే కర్మయోగం. కర్మయోగం సింపుల్గా చెప్పాలంటే చేసే పనినే ఒక పూజలా మార్చడం అన్నమాట. మనం చేసే ఏ పనైనా, అది చిన్నదైనా పెద్దదైనా సరే, దాని ఫలితమేమొస్తుందా అని ఆలోచించకుండా మన పూర్తి శ్రద్ధ పెట్టి చేయడం. ఇలా చేస్తే మన రోజువారీ జీవితమే ఒక ఆధ్యాత్మిక సాధనగా మారిపోతుంది. ఇంత లోతైన విషయాన్ని చాలా సింపుల్గా 3 స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. మొదటిది, మన పని మనం చెయ్యాలి, మన బాధ్యతను నిర్వర్తించాలి. రెండవది, మనం చేసే పనిని ఒక మంచి ఆశయానికి అంకితం చెయ్యాలి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యమైనది, దాని ఫలితం మీద ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. నేను చేశాను అనే గర్వాన్ని వదిలేయాలి. మరి ఈ భయం లేకుండా ఉండటానికి, నిస్వార్థంగా పనిచేయటానికి, వీటన్నింటి వెనక ఉన్న అసలైన తాత్విక భావన ఏంటి? ఆ మూలమేంటి? అదే మన నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవడం. అసలు నేను అంటే ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం. ఈ విషయాన్ని ఒక అద్భుతమైన పోలికతో అర్థం చేసుకోవచ్చు. మన ఈ శరీరముందే అది కేవలం ఒక పనిముట్టులాంటిది, లేదా ఆత్మ వేసుకునే ఒక తాత్కాలిక బట్టలాంటిది. బట్టలు పాతవైపోతే ఎలా మార్చేస్తామో అలాగే ఈ శరీరం పనికిరాకుండా పోయినప్పుడు ఆత్మదాన్ని వదిలేస్తుంది. అంతే. కాబట్టి నేను ఎవరు అనే అన్వేషణలో మొట్టమొదటి విషయం, మనం ఈ శరీరం కాదు. పుట్టడం, చనిపోవడం, జబ్బులు రావటం ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, మనకు కాదు. శరీరం మాత్రమే కాదు, మనం ఈ మనస్సు కూడా కాదు. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనం వాటిని కేవలం గమనించేవాళ్లం మాత్రమే. మరి శరీరం కాదు, మనసు కాదు. అయితే మనమెవరు? అసలైన ముగింపు ఇదే. మనం శాశ్వతమైన, దివ్యమైన ఆత్మస్వరూపులం. దీనికి నాశనం లేదు. వేదాంతంలో దీన్నే ఆత్మన్ అంటారు. దీనికి పుట్టుకలేదు, చావులేదు. సరే, ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ విషయాలన్నింటినీ ఒకచోటకి తెద్దాం. మనం మొదట అడిగాం కదా ఒక ప్రశ్న, దానికి మళ్ళీ తిరిగి వద్దాం. ఇంతకీ ఈ జ్ఞానం మన జీవితాన్ని ఎలా మార్చగలదు? ఇదిగోండి, ఒక మంచి జీవితానికి దారి చూపే 3 ముఖ్యమైన సూత్రాలు. 1. అభయంతో జీవించడం, అంటే భయం లేకుండా బతకడం. 2. కర్మయోగాన్ని పాటించడం, అంటే నిస్వార్థంగా పనిచేయడం.
ఇక 3 చాలా ముఖ్యమైనది, ఆత్మజ్ఞానంతో ఉండటం, అంటే మన అసలైన స్వరూపం శాశ్వతమైనది అని తెలుసుకోవడం. కాబట్టి అసలైన సమాధానం ఇప్పుడు మనం ముందుంది. ఉత్తమమైన మరణమనేది మనం వెతుక్కొని సాధించాల్సిన విషయం కాదు. అది మనం ఉత్తమమైన జీవితం జీవించినప్పుడు దానంతట అదే వచ్చే ఒక సహజమైన ఫలితం. మన జీవితం ధైర్యంతో, నిస్వార్థంతో, జ్ఞానంతో నిండినప్పుడు మరణం కూడా ప్రశాంతంగానే ఉంటుంది. అందుకని మనం చివరగా ఒక్క విషయం ఆలోచించాలి. అసలు ప్రశ్న ఎలా చనిపోవాలి అని కాదు, అసలైన ప్రశ్న మనం ఎలా జీవించాలని ఎంచుకుంటున్నాం. ఆ ఎంపికే మన జీవితాన్ని, మన ముగింపును కూడా నిర్ణయిస్తుంది. ఆలోచించండి.